బద్వేలు పట్టణ బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోమన సుబ్బరాయుడు మీడియా సమావేశం. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నాకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమించడం పట్ల బీజేపీ అధిష్టానానికి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బద్వేల్లో మోమన సుబ్బరాయుడు మాట్లాడుతూ కేంద్ర సలహా మేరకు బద్వేలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా బీజేపీ పోటీ చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వం అందించినందుకు ప్రత్యేకంగా రుణపడి ఉంటాం. అలాగే బద్వేలు మార్కెట్ యార్డు చైర్మన్గా బీజేపీకి అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే బద్వేలు మున్సిపాలిటీకి చైర్మన్ పదవి బీజేపీ అభ్యర్థికి అవకాశం కల్పించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోమన సుబ్బరాయుడు బీజేపీ రాష్ట్ర జిల్లా నాయకత్వాన్ని కోరారు. భాస్కర్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా అధికార ప్రతినిధి రమణాచారన్న గారికి, మండల అధ్యక్షులకు, వేదికపైనటువంటి నాయకులకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారము. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా బొమ్మన సుబ్బరాయుడు అన్న గారిని నియమించినందుకు అన్నగారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అన్నగారి ఆధ్వర్యంలో పార్టీ మరింత అభివృద్ధి చెంది ప్రజలకు మరింత సేవ చేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం. ఈ కార్యక్రమానికి ఇచ్చేటటువంటి పాత్రికేయ మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజుకి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, రాష్ట్ర పార్టీ నన్ను గుర్తించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులను నియామకం చేయడం జరిగింది. అందుకు రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారికి, అలాగే మా సంఘటనా మంత్రి మధుకర్జీ గారికి, అలాగే మా జోనల్ ఇన్ఛార్జి దయాకర్ రెడ్డి గారికి, మరో ప్రధాన కార్యదర్శి రమేష్ నాయుడు గారికి, అలాగే జిల్లా అధ్యక్షుడు జగన్ వెంకటసుబ్బారెడ్డి గారికి, అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల శశిభూషణ్ రెడ్డి గారికి, అలాగే బద్వేలు ముఖ్యంగా బద్వేలు నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే కడప జిల్లా వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నియామకానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్య మీడియా సమావేశం ఏంటంటే, బద్వేలు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి నా వంతు శాయశక్తులా కృషి చేస్తానని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే బద్వేల్లో గతంలో బై ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది. తర్వాత మొన్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇక్కడ పోటీ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా భారతీయ జనతా పార్టీనే బద్వేలు నియోజకవర్గంలో పోటీ చేస్తుందని తెలుసు. అలాగే మా మార్కెట్ యార్డ్ చైర్మన్, బద్వేల్లో మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా బీజేపీ మా సోదరికి అయినటువంటి ఇచ్చారు. అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి ఇచ్చారు. కాబట్టి రేపు దినంన బద్వేలు నియోజకవర్గంలో మెజార్టీ స్థానిక సంస్థల ఎన్నికలైతేనేమి, బద్వేలు మున్సిపాలిటీకి కూడా చైర్మన్గా భారతీయ జనతా పార్టీకి అవకాశం కల్పించాలని చెప్పి మా పెద్దలందరినీ కూడా కోరడం జరిగింది. దానికి కూడా మా వాళ్ళందరూ సుముఖత వ్యక్తం చేశారు. అలాగే పెద్దలతో మాట్లాడతామని చెప్పారు. ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా పార్టీ మండలాధ్యక్షులు, అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ సుబ్రజ గారికి, అలాగే మా రమణాచారి గారు, అధికార ప్రతినిధి, జిల్లా అధికార ప్రతినిధి, BLA 1 భాస్కర్ రెడ్డి గారు, అంటే భారతీయ జనతా పార్టీ తరఫున BLA 1గా భాస్కర్ రెడ్డి గారు ఇక్కడ పనిచేస్తున్నారు. BLA 2గా కూడా భారతీయ జనతా పార్టీలో సుమారు 200 చిల్లర బూతులు ఉంటే మా వాళ్ళు 216 అన్ని బూతుల్లో కూడా BLA 2ను కూడా మేము నియామకం చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతి బూత్లో కూడా, బద్వేలు నియోజకవర్గంలో ప్రతి బూత్లో కూడా, అంటే బద్వేలు నియోజకవర్గం ఫస్ట్ ఏదైనా భారతీయ జనతా పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ ఏదైనా కూడా ఫస్ట్ బలోపేతం కావాలి అని చెప్తే బూత్ లెవెల్లో ఫస్ట్ ఉంటేనే. ఈరోజు మా నరేంద్ర మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, జాతీయ అధ్యక్షుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఒక బూత్కు వాళ్ళందరూ కూడా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. అంటే బూత్ ఎంత పవర్ఫుల్ అనేది తెలుసు. కాబట్టి ఇప్పుడు మేము బద్వేలు నియోజకవర్గంలో కూడా ముందుగా బూత్ స్థాయి నుంచే మేము ఎదగాలని చెప్పే ఉద్దేశంతోనే BLA 2ను కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతి బూత్లో కూడా నియామకం చేయడం జరిగింది. వాళ్ళందరితో కూడా తొందరలోనే బద్వేలు నియోజకవర్గ స్థాయిలో వాళ్ళందరితో కూడా ఒకసారి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఆల్రెడీ ఇంకా పెద్ద ఎత్తున ఇంకొకసారి మీటింగ్ కూడా సమావేశం ఏర్పాటు చేసుకుంటామని చెప్పి, దీనికి ఈ రోజు నుంచి మీరందరూ కూడా, మీడియా మిత్రులందరూ కూడా భారతీయ జనతా పార్టీ సహకరించాలని చెప్పి, భారతీయ జనతా పార్టీ అభివృద్ధిలో మీరు కూడా పాల్పంచుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి మీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ